Hi students, welcome to my channel. Today's session heat chapter lo third part నేర్చుకుంటారు. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's my రోజు క్లాస్ హీట్ ఫార్ములా అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ హీట్ ఫార్ములా చూడమా. హీట్ ఫార్ములా Q is equal to ms delta T. ఉష్ణానికి ఫార్ములా Q is equal to ms delta T. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా మా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏం చూడు. S is equal to Q by M delta T. S is equal to Q by M delta T. విశిష్టోష్ణ ఫార్ములా. సో ఫార్ములా అడుగుతూ అందరు పదాలను ఎక్స్పాండ్ చేయమంటాడు. మా పదాలు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ చూడు మా టర్మ్స్ ఇన్ ద ఫార్ములాలో క్యూ అనేది హీట్ ఎనర్జీ, ఉష్ణ శక్తి లేదా ఉష్ణము రాస్తే చాలు. ఎం అనేది మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, వస్తువు ద్రవ్యరాశి. ఎస్ అనేది స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము. డెల్టా టీ ఉష్ణోగ్రతలో మార్పు, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది రెండు ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఫార్ములా అడిగి టర్మ్స్, అందులో ఉన్న టర్మ్స్ ను ఎక్స్పాండ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ మా హీట్ ఫార్ములా మనకు తెలుసు. Q is equal to ms delta T. Q is equal to ms delta T లో P is equal to ms delta T లో 4 పదాలు ఉన్నాయి. ఏవైనా 3 పదాలు ఇచ్చి ఒక పదం కనుక్కోమని చెప్పచ్చు. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఇష్టం చూడమా. హౌ మచ్ హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 గ్రామ్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ అట్ 100 degrees C కూల్స్ టు వాటర్ అట్ 0 degrees C ఇచ్చినమ్మా. సో 100 degrees C వద్ద ఉన్నటువంటి బాయిలింగ్ వాటర్ను చూడమ్మా 0 degrees C వద్ద గల నీరుగా మార్చడానికి ఎంత ఉష్ణము బదిలీ అవుతుంది అన్నాడు. సో దీనికి మనము ఇచ్చినవి రాసుకోవాలి. మా ఆన్సర్ గివన్ ఏమి ఇచ్చినట్టు మా మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, వస్తు ద్రవ్యరాశి 1 గ్రామ్ ఇచ్చినాడు మా. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్, మొదట్లో బాయిలింగ్ వాటర్ కాబట్టి 100 degrees C ఇచ్చినాడు మా. నెక్స్ట్ ఎంతవరకు కూల్ చేయమన్నాడు, అప్ టు 0 degrees C. దాన్ని ఫైనల్ టెంపరేచర్ T2 అనుకున్నాం, 0 degrees C మా. సో మనకు తెలుసు విశిష్టోష్ణం S is equal to 1 calorie per gram degrees C. S is equal to 1 calorie per gram degrees C అని తెలుసు. నెక్స్ట్ వన్ చూడు మా చేంజ్ ఇన్ టెంపరేచర్ కనుక్కున్నాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T, ఉష్ణోగ్రతలో మార్పు. పెద్ద విలువ నుంచి చిన్న విలువనే తీసేసేయాలి మనము. 100 - 0 is equal to 100 degrees C అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడమా. ఎనర్జీ హీట్ ఫార్ములా Q is equal to ms delta T. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m బదులు 1, s బదులు 1, డెల్టా T బదులు 100, 1 × 1 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 calories అవుతుందమ్మా. ఇది Q is equal to ms delta T లో ఓన్లీ డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే, ఒక వస్తువులో ఉష్ణోగ్రతలో మార్పు ఉన్నప్పుడు మాత్రమే Q is equal to ms delta T సూత్రం ప్రకారము ఎనర్జీ ఎంత అవసరమో లేదా ఎనర్జీ ఎంత లాస్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు మా. నెక్స్ట్ వన్ చూడమా అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణము, అనువర్తనాలు మా. ఫస్ట్ అనువర్తనం చూడమా. మీకు తెలుసు సన్ డెలివర్స్ ఏ ఎనర్జీ. సన్ సూర్యుడు మా రోజు మనకు is the source of energy ma. He delivers a large amount of energy to the earth daily ma. రోజు మనకు సూర్యుడు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు మా. నెక్స్ట్ వన్ మా ద వాటర్ సోర్సెస్ ఆన్ ద ఎర్త్ ఏమవుతాయి, పర్టికులర్లీ ద ఓషన్స్ మా, absorb this energy for maintaining a relatively constant temperature ma. చూడమా ఓషన్ బాడీస్, వాటర్ బాడీస్ మా, మెయిన్లీ ఓషన్స్, సీస్ ఇలా ఎన్నో ఉన్నాయి, లేక్స్ ఇవన్నీ. వాటిలో ముఖ్యంగా ఓషన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఓషన్స్ లో ఉన్న వాటర్ ఏమవుతుంది, సన్స్ హీట్ ను అబ్జార్బ్ చేసుకొని మెయింటైన్ ఏ రిలేటివ్లీ కాన్స్టెంట్ టెంపరేచర్ మా. అందువల్ల ఓషన్స్ బిహేవ్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ అంటారు మా. సో బిట్స్ లో ఇంపార్టెంట్ అడుగుతుంటారు మా. ఓషన్స్ బిహేవ్ లైక్ డాష్ ఫర్ ద ఎర్త్ అంటారు, హీట్ స్టోర్ హౌసెస్ అన్నాల. తెలుగులో భూమిపైన ఉన్న సముద్రాలు డాష్ గా ప్రవర్తిస్తాయి అంటాడు మా. భూమిపై ఉన్న సముద్రాలు డాష్ గా ప్రవర్తిస్తాయి అంటాడు. ఉష్ణ భాండాగారాలు ఉండాలి మా. ఉష్ణ భాండాగారాలు ఉండాలి మా. సో ఇవి ఏం చేస్తాయి, వాటర్ బాడీస్, వాటర్ అబ్జార్బ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అట్ ద ఈక్వేటర్ మా. ఈక్వేటర్ దగ్గర వాటర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ చేసుకొని
ఏం చేస్తుంది? వితౌట్ అప్రిసిబుల్ రైజ్ ఇన్ టెంపరేచర్ డ్యూ టు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది కాబట్టి మొత్తం హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఏం చేస్తుంది? ఇట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. therefore oceans moderate the surrounding temperature అంటాము. సిమిలర్లీ చూడమ్మా, ఓషన్స్ ఏం చేస్తాయంటే ఓషన్ వాటర్ ఏమవుతుందంటే ద అబ్జార్బ్డ్ హీట్ ఎనర్జీని ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్స్ ద హీట్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ఏరియాస్ క్లోజర్ టు ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనమాట. అంటే ఇక్కడ సముద్ర జలాలు ఏమవుతుంది? ఉష్ణాన్ని భూమధ్య రేఖ వద్ద అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఉన్న ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గరగా ఉన్న ప్రదేశాలకు ఉష్ణాన్ని బదిలీ చేస్తుంది. ఇలా బదిలీ అయిన ఉష్ణం ఏమవుతుందంటే భూమధ్య రేఖకు దూరముగా ఉన్న ప్రదేశాల శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది అంటామా. ఇది ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్. సెకండ్ అప్లికేషన్ చూడమా, ఇయర్ వాట్ ఈజ్ ఇట్ చూడమా, ఇట్ ఈజ్ వాటర్ మెలోన్, పుచ్చకాయ అంటాము. సో ఇట్ ఈజ్ ఎ ఫ్రిడ్జ్ మనము వేరియస్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ను ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటాం. సో ఇయర్ ఆల్సో వాటర్ మెలన్ ఇస్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అలాంగ్ విత్ అదర్ ఫ్రూట్స్ సో ఈ ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్స్ అన్ని బయటికి తీసి కొంతకాలం తర్వాత మనం గమనిస్తే ఆల్ ద ఫ్రూట్స్ ఏమవుతాయంటే మెయిన్లీ దే లాస్ట్ దేర్ కూల్నెస్ అండ్ కమ్ టు రూమ్ టెంపరేచర్. సో ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువులు ఫ్రూట్స్ వెజిటబుల్స్ బయట తీస్తే కొంతకాలం తర్వాత ఏమవుతాయి? అవి త్వరగా రూమ్ టెంపరేచర్కు చేరుకుంటాయి, చల్లదనాన్ని కోల్పోతాయి. బట్ వాటర్ మెలోన్ ఏమవుతుంటే ఇట్ రిటైన్స్ ఇట్ కూల్నెస్ ఫర్ లాంగర్ టైం. ఇది ఎక్కువ కాలము తన కూల్నెస్ను రిటైన్ చేసుకుంటుంది. ఎందుకు అడుగుతుంటారు మా క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు మా. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో నుంచి వెలుపలకు తీసినప్పుడు పుచ్చకాయను ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండడానికి కారణమేమో ఊహించి రాయండి అని 1 మార్క్ 2 మార్క్స్ అడుగుతుంటారు మా. సో ఇక్కడ ఏం చెప్తాము? వెన్ వాటర్ మెలోన్ టేక్ అవుట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ ఇట్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ లాంగర్ టైమ్ బికాస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ చూడమా, వాటర్ మెలోన్ కంటైన్స్ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. పుచ్చకాయలో ఎక్కువ శాతము నీరు ఉంటుంది. సెకండ్ పాయింట్ మా, వాటర్ హ్యాస్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ అని రాయాలి. సో రీజన్ ఏం రాయాలా? ద వాటర్ మెలోన్ కంటైన్స్ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. సెకండ్ పాయింట్ ఏం రాయాలా? వాటర్ హ్యాస్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ లేదా గ్రేటర్ స్పెసిఫిక్ హీట్. సో పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు ఉండడం, నీటికి అధిక విశిష్టోష్ణం ఉండడం వలన, సో అధిక విశిష్టోష్ణం వల్ల ఏమవుతుంది? నెమ్మదిగా చల్లారుతుంది. నెక్స్ట్ వన్ చూడమా, ఇక్కడ చూడమా సమోసాలు, చూడమా సమోసా, అలాగే బోండాలు, అలాగే బాయిల్డ్ ఎగ్, అలాగే బజ్జీలు, ఇలాంటివన్నీ చూస్తే వెన్ వై టచ్ అవుట్ సైడ్ దే ఆర్ కోల్డ్ మా. మనం బయట తాకి చూసినప్పుడు అవి చల్లగా అనిపిస్తాయి. బట్ వెన్ వై ట్రై టు ఈట్ దెమ్ ఏమవుతుంది? దే ఆర్ హాట్ అనమాట, వేడిగా ఉంటాయి అనమాట. సో కొన్ని సందర్భాల్లో సమోసాను చేతితో తాకినప్పుడు ఏమవుతుంది? వేడిగా అనిపించకపోయినా చల్లగా ఉన్నా మనం తినేటప్పుడు ఏమవుతుంది? నోరు కాలుతుంది, అంటే లోపలి పదార్థాలు వేడిగా ఉంటాయి. ఎందుకు బిట్స్ ఇది 1 మార్క్ అడుగుతుంటా. సమోసా అపియర్స్ టు బి కూల్ వెన్ వి టచ్ ఇట్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ వెన్ వి ఈట్ ఇట్. సమోసాలు తాకినప్పుడు చల్లగా అనిపించినా మనం తిన్నప్పుడు వేడిగా ఉంటాయి. ఎందుకు 1 మార్క్ 2 మార్క్స్ అడుగుతుంటారు. వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ద కర్రీ ఇన్సైడ్ ద సమోసా. సమోసా లోపల, బజ్జీ లోపల ఉన్న మిరకాయ అటువంటిది. చూడమా, ఈ కర్రీ ఇన్సైడ్ ద సమోసా, దాని ఇంగ్రీడియంట్స్ అంటాము ఏమవుతుంది? హ్యావ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ అనమాట. సో సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణము ఎక్కువ, అందువల్ల ఇది ఎక్కువ సమయం పాటు వేడిగా ఉంటుంది. సో లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి లోపల ఉన్న పదార్థాలు ఎక్కువ వేడిగా ఉంటాయి. రీజన్ ఇది రాయాలి మా. చూడమా, ఏ సమోసా అపియర్స్ టు బి కూల్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ వెన్ వి ఈట్ ఇట్ బికాస్ ద కర్రీ ఇన్సైడ్ ద సమోసా కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ విత్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్స్. మెయిన్ అది మా. సో the curry inside the samosa
కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ విత్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ అని రాయాలి. నెక్స్ట్ వన్ అప్లికేషన్ మై టెక్స్ట్ బుక్ లో లేదు, లేకపోయినా మనం చెప్తున్నాం. ఫస్ట్ వన్ చూడమా, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కుకింగ్ వెజల్ నోన్ యాజ్ పాన్. అలాగే అనదర్ వెజల్ నోన్ యాజ్ కుక్కర్. కుక్కర్లు పాన్లు దేంతో తయారవుతాయమ్మా? నో దట్ ద మెటల్ అల్యూమినియంతో తయారవుతాయి. నో దట్ అల్యూమినియం హ్యాస్ లోయర్ స్పెసిఫిక్ హీట్. అల్యూమినియంకు తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందమ్మా. తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల ఏమవుతుంది? వెన్ వై ట్రై టు కుక్ ఫుడ్ ఇన్ ద వెజల్స్ ఏమవుతుంది? దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఆల్సో స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండడం, విశిష్టోష్ణం తక్కువగా ఉండడం వల్ల దే క్విక్లీ హీట్ ఆఫ్, త్వరగా వేడవుతాయి. అదే సో వెన్ వి కుక్డ్ ఫుడ్, వెన్ వి టచ్ దెమ్ దే బికమ్ హాట్, వేడిగా ఉంటాయి, మనకు కాలుతాయి కదా. అందుకే ఇవి చూడు మా హ్యాండిల్స్ ఆఫ్ ద యుటెన్సిల్స్, హ్యాండిల్స్ ఆఫ్ ద cooking vessels they are made up of plastic, one type of plastic known as thermosetting plastic. It is known as thermosetting plastic. Here it is nothing but bakelite and plastic to తయారు చేయబడి ఉంటాయి. It is the bad conductor of heat అన్నమాట. అందులో హైయర్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది కాబట్టి ఇవి ఉష్ణాన్ని తమ్మకుండా ప్రసారం చేయవు, కాబట్టి అవి మనకు కాలం అనమాట. ఇది వన్ అదర్ అప్లికేషన్. ఓకే అమ్మా. నెక్స్ట్ వందుమా, నెక్స్ట్ టాపిక్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, యాక్టివిటీ 7 మిశ్రమాల పద్ధతి అంటామా. ఇందులో ఫస్ట్ సిచ్యువేషన్ 1 చూడుమా. సిచ్యువేషన్ 1లో ఏం చేయాలి చూడుమా, టేక్ 2 బీకర్స్ ఆఫ్ సేమ్ సైజ్, ఒకే పరిమాణము ఒకే సైజులో ఉన్న 2 బీకర్లు తీసుకోవాలా. నెక్స్ట్ చూడమా, టేక్ 250 ml ఆఫ్ వాటర్ ఇన్ ఈచ్ బీకర్, ప్రతి బీకర్లోనూ 250 మిల్లీలీటర్ల నీటిని తీసుకోవాలా అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి చూడమా, 2 బీకర్లను హీట్ చేయాలా. నౌ హీట్ ద వాటర్ ఇన్ బోత్ ద బీకర్ టిల్ దే అటైన్ ద సేమ్ టెంపరేచర్. 2 బీకర్లలోనూ నీరు ఒకే ఉష్ణోగ్రతకు, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 60 degrees అనుకున్నాం, వేడి చేయాలా. వేడి చేసినాక ఏం చేయాల్సిందమ్మా, ట్రాన్స్ఫర్ దిస్ వాటర్ ఇంటూ అనదర్ లార్జ్ బీకర్. సో 2 పాత్రల్లో ఉన్నటువంటి వాటర్ను ఏం చేయాలా, మరొక లార్జ్ బీకర్లోకి బదిలీ చేయాలా. చేస్తే వాట్ టెంపరేచర్ కుడ్ ఎక్స్పెక్ట్ ద మిక్చర్ టు బి. ఇప్పుడు ఈ పెద్ద పాత్రలో తీసుకున్న మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో చూద్దాం. ఎంత ఉంటుందమ్మా? ఇట్ ఈ సేమ్, ఇంతకు ముందు ఎంత 60 degrees అనుకున్నాం కదా, అంతే ఉంటుందమ్మా. మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అన్నాడు. మిక్చర్ యొక్క టెంపరేచర్ మెజర్ చేసి ఏమవుతుంది, సేమ్ టెంపరేచర్ ఉంటుంది. వాట్ డు యు అబ్జర్వ్ అన్నాడు, ఏం అబ్జర్వ్ చేస్తాం, ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద ఇండివిజువల్ అన్నమాట. నెక్స్ట్ 1 మా సిచ్యువేషన్ 2 చూడమా. ఈసారి ఏం చేయాలా, ఫస్ట్ బీకర్లో ఉన్న వాటర్ నేమో 90 degrees. ఈసారి 2 బీకర్లలోనూ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మా 250 ml 250 ml తీసుకోవాలా. కాకపోతే ఫస్ట్ బీకర్లో 90 degrees వరకు హీట్ చేయాలా, సెకండ్ బీకర్లో 60 degrees వరకు హీట్ చేయాలి. ఇచ్చినాం చూడమా, ఫస్ట్ బీకర్లో ఏమో 90 degrees వరకు, సెకండ్ బీకర్లో ఏమో 60 degrees వరకు హీట్ చేయాలా. హీట్ చేసి ఏం చేయాలా, pour the water into another large beaker, mix the water from these beakers in a large beaker. మరొక పెద్ద బీకర్లో 2 పాత్రలను నీటిని మిక్స్ చేసేయాలా. మిక్స్ చేసి వాట్ టెంపరేచర్ మా, వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఈ మిక్చర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది చెప్పు చూద్దాం. యా వెరీ గుడ్, ఇట్ ఈస్ 75 degrees ఉంటుంది. How can you say measure the temperature of the mixture? By measuring the temperature of the mixture, we can say that it is equal to 75 degrees. What did you notice, Sudama? The temperature of the mixture is less than that of 90 degrees and more than that of the 60 degrees. Then the temperature of the resultant mixture is less than that of the hotter body and greater than the colder body అని చెప్పవచ్చు. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 90 and 60 ఉంటుంది. 90 కంటే తక్కువ, 60 కంటే ఎక్కువ. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ చూడమా. థర్డ్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏం చేయాలి చూడమా, ఫస్ట్ బీకర్లో ఏమో 100 ml వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ బీకర్లో ఏమో 100 ml వాటర్ తీసుకోవాలి. దీన్నేమో 90 degrees హీట్ చేయాలి. సో ఫస్ట్ బీకర్లో చూడమా 100 ml ఆఫ్ వాటర్ హీట్ అప్ టు 90 degrees
అనమాట. సెకండ్ బీకర్‌లో ఏమో 200 ml ఆఫ్ వాటర్, హీట్ అప్ టు 60 degrees C మా. సో ఇప్పుడు ఏం చేయాలా, మిక్స్ దీస్ టూ ఇంటూ అనదర్ లార్జ్ బీకర్ మా. బీకర్లోకి మార్చినాక వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్సర్, మిక్సర్ ఎంత ఉంటుంది? ఇట్ ఈజ్ ఇయర్ ఈసారి 70 ఉంటుంది మా, ఓన్లీ 70 మాత్రమే ఉంటుంది. చూడు, వాట్ డిఫరెన్స్ డు యు నోటీస్ ఇన్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్, లెట్ us ఫైండ్ అవుట్. ఇప్పుడు ఫస్ట్ సందర్భంలో ఏమో ఈక్వల్ టు ఇండివిజువల్ అన్నాం, మిక్సర్ యొక్క టెంపరేచరు ముందున్న టెంపరేచర్కి అన్నాం. రెండోసారి ఏమో 75 అన్నాం, ఎందుకు అక్కడ సేమ్ మాస్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ టెంపరేచర్స్. థర్డ్ సందర్భంలో ఇట్ ఈస్ 70 అన్నాం, కానీ ఇక్కడ మాస్ ఆఫ్ ద వాటర్ డిఫరెంట్గా ఉంది. సో ఎందుకు అనేది కనుక్కున్నాం. ఇప్పుడు చూడు మా, దీనికి మిశ్రమాల పద్ధతికి ఒక సూత్రాన్ని మనము డిరైవ్ చేద్దామా. మెథడ్స్ ఆఫ్ మిక్స్చర్ చూడమా. లెట్స్ టేక్ టూ శాంపుల్స్, వన్ ఈజ్ హాట్ శాంపుల్, అండర్ వన్ ఈజ్ కోల్డర్ శాంపుల్. హాటర్ శాంపుల్, కోల్డర్ శాంపుల్ తీసుకున్నాం. ఒక వేడి వస్తువు, చల్లని వస్తువు. లెట్ ద మాస్ ఆఫ్ హాటర్ శాంపుల్ బి m1, కోల్డర్ శాంపుల్ బి m2. చూడమా, వేడి వస్తువు యొక్క ద్రవ్యరాశి m1, చల్లని వస్తువు ద్రవ్యరాశిని m2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్, ప్రారంభ ఉష్ణోగ్రతలు. హాట్ శాంపుల్ యొక్క టెంపరేచర్ T1 degrees అనుకున్నాం, కోల్డర్ శాంపుల్ యొక్క టెంపరేచర్ T2 degrees అనుకున్నాము. నెక్స్ట్ మా రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ లేదా ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. సో ఫలిత ఉష్ణోగ్రత లెట్ ఇట్ బి T degrees అనుకున్నాం. సో రెండు హాట్ బాడీ, హాటర్ శాంపుల్, కోల్డర్ శాంపుల్ మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ యొక్క రిజల్టెంట్ టెంపరేచర్ T degrees అనుకున్నాం. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఏమవుతుంది, హాట్ శాంపుల్ హీట్ను లూజ్ చేసుకుంటుంది, కోల్డర్ శాంపుల్ హీట్ను గెయిన్ చేసుకుంటుంది. హాటర్ శాంపుల్, కోల్డర్ శాంపుల్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతాయమ్మా, హాటర్ శాంపుల్ లూజ్ ఇట్స్ సమ్ ఆఫ్ ద హీట్ అనమాట, కోల్డర్ శాంపుల్ ఏమవుతుంది, గెయిన్స్ హీట్ అనమాట. నౌ ద అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై హాటర్ శాంపుల్. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణాన్ని మనం ఉష్ణము మా హీట్కి ఫార్ములా Q = MS delta T మా. MS delta T ప్రకారము Q1 ఈజ్ ఈక్వల్ టు హాటర్ శాంపుల్ కాబట్టి మాస్ m1 ఇంటూ దాని స్పెసిఫిక్ హీట్ S అనుకున్నాం ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T మా. సో ఇక్కడ ఏమవుతుంది, రిజల్టెంట్ టెంపరేచర్ హాట్ శాంపుల్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి T1 - T రాయాలా. సిమిలర్లీ కోల్డర్ శాంపుల్ ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ద కూలర్ శాంపుల్. చూడు మా, కోల్డర్ శాంపుల్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణ రాశిని Q2 అనుకుంటే Q2 ఈజ్ ఈక్వల్ టు ఏం చూడు మా, దాని యొక్క మాస్ m2 ఇంటూ S ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ T - T2. ఇక్కడ T - T2 ఎందుకు రాసినాం చూడు మా, T వాల్యూ ఎక్కువగా ఉంటుంది మా. కోల్డర్ శాంపుల్ యొక్క టెంపరేచర్ కన్నా మిక్సర్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో డెల్టా T ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద టూ టెంపరేచర్స్, పెద్ద విలువ నుండి చిన్న విలువనే తీసేయాలా. నా ఇక్కడ చూడమా, దట్ చూడమా, హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డర్ శాంపుల్. ఇక్కడ చూడమా, హాటర్ శాంపుల్ నుండి ఎంత హీట్ను కోల్పోతుందో, వేడి వస్తువు ఎంత ఉష్ణాన్ని కోల్పోతుందో, చల్లని వస్తువు అంత ఉష్ణాన్ని గ్రహిస్తుంది అన్నమాట. కాబట్టి దాన్ని హీట్ లాస్ట్ బై ద వాటర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డర్ శాంపుల్ అంటాము. అంటే వేడి వస్తువుకు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానము అని చెప్తాము. ఇప్పుడు దీని నుండి మనము లెట్ ఇట్ Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 అని చెప్పవచ్చు. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం Q1, చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం Q2 కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 మా. ఇప్పుడు Q1, Q2 బదులు మనం విలువల చూడు మా, m1s ఇంటూ T1 - T ఈజ్ ఈక్వల్ టు m2s ఇంటూ T - T2 సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని మనము బ్రాకెట్లో రిమూవ్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే we get the resultant temperature T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. So ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, మా ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. సో resultant temperature of the mixer is T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. ఇది ఎప్పుడు వాడతామంటే when the both the samples are made up of same substance మా. అంటే వేడి నీరు చల్లని నీరే కలిపినప్పుడు మిశ్రమము ఏర్పడుతుంది. ఆ మిశ్రమం యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందో ఈ ఫార్ములా. అలాగే వేడి నీటికి ఎత్తుకొచ్చి చల్లని నూనె కలిపినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఈ ఫార్ములా వాడకూడదు మా. ఎందుకు, నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ వేరే, వాటర్ ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ వేరే కాబట్టి ఈ ఫార్ములా పనికిరాదు. చూడమా, ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చింది చూడమా,
ఈ స్టెప్ నుండి ఈ స్టెప్కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం నో దట్ చూడమా, వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము Q1, చల్లని వస్తువు గ్రహించే ఉష్ణము Q2 అన్నాము. వాటి వాల్యూ చూడమా, M1S ఇంటూ T1 మైనస్ T ఈజ్ ఈక్వల్ M2S ఇంటూ T మైనస్ T2. ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది చూడమా, బ్రాకెట్ రిమూవ్ చేస్తే M1S T1 మైనస్ ఈ మైనస్ మా M1S T ఈజ్ ఈక్వల్ టు M2S T మైనస్ M2S T2 అవుతుంది మా. ఇప్పుడు చూడమా, ఇప్పుడు ఈ మైనస్ ఉన్నటువంటి దాన్ని మైనస్ ఉన్న టర్మ్స్ను ఇంకో వైపు మార్చుకొస్తే చూడమా, ఈ టర్మ్ మైనస్ M2ST2 ఉంది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ M2ST2 అవుతుంది. అలాగే M1STని మైనస్ ఉంది కదా, రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ M1ST అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి చూడమా, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాటిలో ఎస్ అనేది కామన్ గా ఉంది, రెండిట్లో ఎస్ కామన్ చేయాలా. రైట్ సైడ్ ఉండే వాటిలో రెండిట్లో ST కామన్ గా ఉంది, ST కామన్ చేస్తే చూడమా గెట్ S ఇంటూ M1T1 ప్లస్ M2T2 ఈజ్ ఈక్వల్ టు ST ఇంటూ M1 ప్లస్ M2 వస్తుంది చూడమా. సో ఇప్పుడు దీని నుండి మనము రెండు వైపులా ఎస్ను క్యాన్సిల్ కొట్టేయచ్చు చూడమా, రెండు వైపులా ఎస్ టర్మ్ క్యాన్సిల్ కొట్టేసి టీని ఈ వైపు నుంచి M1 ప్లస్ M2ని ఈ వైపు తీసుకొచ్చినాక ఏమవుతుంది, టీని M1 ప్లస్ M2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి మనము T ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 అని రాయవచ్చు. సో ఇది మిశ్రమాల పద్ధతిలో సూత్రము మా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సూత్రంపై ఆధారపడి ఒక ఎగ్జాంపుల్ లెక్క ఇస్తూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్ ప్లస్ దీనిపైన ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఇస్తుంటాడు. ఇప్పుడు చూద్దామా. Let us see one example. First, before going to give an example, we have to define the principle of methods of mixtures. Principle of method of mixtures ను డిఫైన్ చేద్దామా. ఇక్కడేమి మెథడ్స్ ఆఫ్ మిక్చర్ లో when two or more bodies at different temperatures are brought into thermal contact మా. చూడు మా, రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువులను కానీ ఉష్ణీయ స్పర్శలేకి తీసుకుని వచ్చినప్పుడు, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను ఒకదానితో ఒకటి తాకుతూ ఉండేటట్లు ఉంచినట్లయితే ఏం జరుగుతుంది చూడమా, వేడి వస్తువు నుండి చల్లన వస్తువు ఉష్ణం ప్రసరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ద నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీస్ అనమాట. నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీస్. అంటే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము చలన వస్తువు కోల్పోయిన ఉష్ణానికి సమానము అనమాట. ఇది ఎంతసేపు కొనసాగుతుంది, రెండు దే అట్టై అంటిల్ దే అట్టైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిని పొందేంత వరకు జరుగుతుంది. చూడమా, తెలుగులో దీనికి నిర్వచనం చూడమా, వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలో ఉంచినప్పుడు ఉష్ణ సమతా స్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానము అన్నమాట. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ మా, అంటే మిశ్రమాల పద్ధతి సూత్రం అంటమ్మా. దీన్ని ఇంత రాయాలని సార్ 1 మార్క్ ఇస్తే స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్స్ అంటారు, మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని రాయండి అని ఇంత లైన్ రాయాలన్నా సార్ ఇంత అవసరంలా. సింపుల్ గా చూడమా, నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ అని రాస్తే చాలు. నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ అని రాస్తే చాలు. అంటే వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణము మా. వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణము అని రాస్తే చాలు మా. వెరీ దీనికి ఫార్ములా ఇంపార్టెంట్ అని చెప్పినామా. మిశ్రమాల పద్ధతిలో సూత్రాన్ని రాయండి అని అడుగుతుంటారు చూడమా. టీ ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 మా. ఇప్పుడు ఈ ఫార్ములాపై ఒక ఎగ్జాంపుల్ లెక్క చూద్దాం. ఉదాహరణ లెక్క లెట్ us see. ఇక్కడ చూడమా, example, what would be the final temperature of the mixture of 50 grams of water at 20 degrees C and 50 grams of water at 40 degrees C అన్నాడు. అంటే చూడమా, 50 గ్రాముల నీరు 20 డిగ్రీల C వద్ద ఉంది. చూడమా, 20 డిగ్రీల C ఉష్ణోగ్రత వద్ద గల 50 గ్రాముల నీటిని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది కనుక్కోమన్నాడు మా.
సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ చూడమ్మా స్టెప్స్. ఫస్ట్ గివన్ ఇచ్చినవి రాయాలమ్మా. ఇచ్చినవి రాయాలి. గివన్ చూడమ్మా ఫస్ట్ బాడీ యొక్క మాస్ 50 గ్రామ్స్ అనుకున్నాం. ఇనిషియల్లే ఫస్ట్ కేసులో M1 50 గ్రామ్స్ అనుకున్నాం. M2 ఆల్సో 50 గ్రామ్స్ ఇచ్చినాడు. వాటి టెంపరేచర్ చూడమ్మా ఫస్ట్ T1 20 degrees ఇచ్చినాడు, T2 40 degrees ఇచ్చినాడు. ఫస్ట్ బాడీ యొక్క టెంపరేచరు 20 degrees, సెకండ్ శాంపుల్ యొక్క టెంపరేచరు 40 degrees ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ లెట్ ద ఫైనల్ టెంపరేచర్ T degrees అనుకున్న మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రత రిజల్టెంట్ టెంపరేచర్ను T degrees అనుకున్నాం. ఇప్పుడు మనకు ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారము ఏమి ఫలిత ఉష్ణోగ్రత ఈ ఫైనల్ టెంపరేచర్ కు ఫార్ములా ఏమి T is equal to M1 T1 plus M2 T2 by M1 plus T2. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చూడమ్మా M1 వచ్చి 50 కాబట్టి 50 into 20 plus 50 into 40 by 50 plus 50. మళ్ళీ చూడమ్మా 50 into 20 1000 అవుతుంది, 50 into 40 2000 అవుతుంది బై 50 plus 50 100 అవుతుందమ్మా. ఇప్పుడు 1000 plus 2000 యాడ్ చేస్తే 3000 అవుతుంది బై 100 అనమాట. సో బై 100 ఇప్పుడు క్యాన్సిల్ కొడితే 30 degrees C వస్తుంది. 30 degrees C వస్తుంది. సో ఈ విధంగా ఒకే పదార్థంతో చేయబడిన ఇప్పుడు ఈ లెక్కలో చూడమ్మా 2 శాంపుల్స్ కూడా వాటర్ ఏమయ్యాయి, 2 శాంపుల్స్ వాటర్తో తయారైనవే. సో ఒకే పదార్థంతో చేయబడిన వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్నవి మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ కనుక్కునే విధానము ఈ విధంగా కనుక్కోవాలమ్మా. వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ చూడమ్మా డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అంటే ఘన పదార్థాల విశిష్టోష్ణాన్ని కనుగొనడము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్ యాక్టివిటీ టెక్స్ట్ బుక్ లో ఉంది, మన పరీక్షల్లో కూడా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇది 7th క్వశ్చన్ గా ఉంది. ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివన్ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ అని ఇస్తారు. ప్రయోగపూర్వకంగా ఇచ్చిన ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనే విధానాన్ని రాయండి అని ఇస్తుంటాడమ్మా. ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్స్ చూడమ్మా వీ హ్యావ్ టు రైట్ ఎయిమ్. ఎయిమ్ అంటే ఏమి? ఉద్దేశ్యము రాయాలమ్మా. ఉద్దేశం ఏమి? టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివన్ సాలిడ్. టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివన్ సాలిడ్ అని రాయాలమ్మా. ఉద్దేశం అయిపోయినాక ఏం రాయాలా? కావలసిన వస్తువులు లేదా పరికరాలు, మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలమ్మా. కావాల్సిన పరికరాలు ఏమేమో రాయాలి చూడమ్మా. కావాల్సిన పరికరాలు చూడమ్మా ఫస్ట్ వన్ కెలోరీమీటర్, తెలుగులో కూడా కెలోరీమీటర్ ఏమా. సో కెలోరీమీటర్ అనేది ఏమో కాదు చూడమ్మా, కెలోరీమీటర్ అనేది ఒక ఏమంటారంటే సిలిండరికల్ షేప్ లో ఉన్నటువంటి కాపర్ వెజల్ మా. స్థూపాకారంలో ఉన్న రాగి పాత్రను కెలోరీమీటర్ అంటమ్మా. సెకండ్ వన్ థర్మామీటర్ ఉష్ణమాపకము. థర్డ్ వన్ స్టర్రర్. స్టర్రర్ అంటే ఏమో కాదు, పదార్థాలను కలయబెట్టడానికి ఉపయోగించే గెరెటె అంటే కాడ లాంటిది మా. అది ఈ షేప్ లో ఉంటుంది మా, ఇలా ఈ షేప్ లో ఉంటుంది. ఇక్కడ పిడి అన్నమాట. పిడి పట్టుకొని ఇక్కడ మనం పైకి క్రిందికి దీన్ని మూవ్ చేస్తుంటే పదార్థాలు కలయబెడతాము. సో ఇట్ ఈస్ ద స్టర్రర్, ఇట్ ఈస్ ద యూ షేప్. ఇది రాగి పాత్ర అంటాము. తర్వాత చూడుమా నెక్స్ట్ కావలసిన పదార్థమా వాటర్. సో కెలోరీమీటర్ అనేది యూ షేప్ లో అలా సిలిండ్రికల్ షేప్ లో స్థూపాకారంలో ఉన్న రాగి పాత్ర. స్టర్రర్ అనేది ఈ షేప్ లో ఉంటుంది మా. నెక్స్ట్ వాటరు. నెక్స్ట్ చూడు మా స్టీమ్ హీటరు, దీన్ని స్టీమ్ ఛాంబర్ అని కూడా అంటాం, స్టీమ్ ఛాంబరు. నెక్స్ట్ వన్ మా వుడన్ బాక్స్ చెక్క పెట్టే. లాస్ట్ వన్ లెడ్ సాల్ట్ సీసపు గుండ్లు. ఓన్లీ 1 మార్క్ ఎడతా అంటారు మా. రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ అడుగుతుంటాడు. అంటే ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనడానికి కావలసిన పదార్థాలు లేదా కావలసిన వస్తువులను పేర్కొనండి అని అంటుంటాడు. 7 పేర్లు ఉన్నాయమ్మా. సో ఫస్ట్ చాప్టర్ బ్యాక్ సైడ్ ఇది 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ కు 7 మెటీరియల్స్ అవసరమ్మా. చూడమ్మా ఏమేమి: 1 కెలోరీమీటర్, 2 థర్మామీటర్, 3 స్టర్రర్, 4 వాటర్, 5 స్టీమ్ హీటర్, 6 వుడన్ బాక్స్, 7 లెడ్ సాల్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి చూడమ్మా, ఫస్ట్ హ్యావ్ ప్రొసీజర్. ఏం చూడమ్మా ప్రొసీజర్. ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఏమన్నా మనము కెలోరీమీటర్ అన్నాము. సో కెలోరీమీటర్ అన్నమాట. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏమంటే ఈ కెలోరీమీటర్ లో
ఆ స్టర్రర్ నుంచేసి స్టర్రర్ అలాంగ్ విత్ ద స్టర్రర్ ఫైండ్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్. ఫస్ట్ స్టెప్ ప్రొసీజర్ లేదు మెజర్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ ద స్టర్రర్ అనమాట. ఈ స్టర్రర్ తో సహా కెలోరీమీటర్ పాత్ర యొక్క ద్రవ్యరాశిని కనుగొనాలి. దాన్ని M1 అనుకుంటామా? దాన్ని ఎంత అనుకుంటామో M1 అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, కెలోరీమీటర్ పాత్రల్లో 1/3 వరకు వాటర్ తో నింపేయాలా. 1/3 వరకు దీన్ని వాటర్ తో నింపాలా. నౌ అగైన్ మెజర్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్, స్టర్రర్ అండ్ వాటర్. వాటర్ నింపిన తర్వాత దాని యొక్క మాస్ ను, ద్రవ్యరాశిని కనుగొనాలా. సో ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని M2 అనుకుందాము. నెక్స్ట్ ఏమి, ఇప్పుడు ఈ రెండింటి నుండి ఓన్లీ నీటి ద్రవ్యరాశి మాస్ ఆఫ్ వాటర్ కనుక్కోవచ్చు సో నీరు ఉన్నప్పుడు మాస్ ఎంత M2, నీరు లేనప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు M1 కాబట్టి M2లో నుంచి M1 తీసేస్తే నీటి ద్రవ్యరాశి మాస్ ఆఫ్ వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, ఈ వాటర్ లో ఒక థర్మామీటర్ ను ఉంచి మెజర్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ను T1 degrees C అనుకోవాలా. T1 degrees C అనుకోవాలా. నెక్స్ట్ ఏం చేయాలి చూడమ్మా, టేక్ ఏ స్టీమ్ హీటర్ అన్నాం కదా, స్టీమ్ హీటర్ కానీ లేదా ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొన్ని నీరు, హాట్ వాటర్ తీసుకొని ఇందులో ఏం చేయాలంటే లెడ్ సాల్ట్స్ అంటే సీసపు గుండ్లు తీసుకుని హీట్ ఛాంబర్ లో, స్టీమ్ హీటర్ లో బాగా హీట్ చేయాలి అప్ టు ఎంత టెంపరేచర్ వరకు అంటే 100 degrees C వరకు హీట్ చేయాలా. సో వాటర్ 100 degrees C వరకు హీట్ చేస్తే వాటర్లో ఉంచిన లెడ్ సాల్ట్స్ ఏమవుతాయమ్మా, వాటర్ నుండి హీట్ ను గెయిన్ చేసుకుంటాయి. ఫలితంగా లెడ్ సాల్ట్స్ యొక్క టెంపరేచర్ కూడా ఏమవుతుందమ్మా, 100 degrees C చేరుకుంటుంది. లెట్ ఇట్ బి T2 degrees C అనుకుంటాం. దాన్ని ఏమనుకుంటాము, T2 degrees C అనుకుంటాము. సో లెడ్ సాల్ట్స్ ఎంత టెంపరేచర్ వద్ద ఉన్నాయి, T2 degrees C వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా, ఈ లెడ్ సాల్ట్స్ ను మనము వాటర్ లేకి చిన్న దారంతో మనం వేలాడదీసి ఉంటాము. ఈ దారంతో పట్టుకొని వచ్చి దారంతో ఏం చేయాలా, లెడ్ సాల్ట్స్ ను ఇమీడియట్లీ ఏం చేయాలా, ట్రాన్స్ఫర్ ఇంటూ ద కెలోరీమీటర్ లోకి ఆ వేడిగా ఉన్న లెడ్ సాల్ట్స్ ను ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఈ స్టర్రర్ తో పైకి క్రిందికి కాడుతో కలబెడుతూ ఉండాలా. కలబెడుతుంటే ఇప్పుడు ఏమవుతుంది, లెడ్ సాల్ట్స్ ఇక్కడ హాట్ బాడీ అవుతుంది, వాటర్ కోల్డ్ బాడీ అవుతుంది. లెడ్ సాల్ట్స్ నుండి వాటర్ కు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ వన్ స్టేజ్ ఏమవుతుంది, బోత్ అటైన్ ద సేమ్ టెంపరేచర్, మీన్ దే అటైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. At the thermal equilibrium, let the temperature of the mixture be T3 అనుకుందాం. నౌ ఇక్కడ ఏం చేయాలి చూడమ్మా, నౌ ఇక్కడ ఇప్పుడు కెలోరీమీటర్లు ఏమేమి ఉన్నాయి, లెడ్ సాల్ట్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, స్టర్రర్ ఉన్నాయి కదా, ఇది మొత్తం మాస్ మళ్ళా కనుక్కోవాలి. లెట్ ఇట్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్ లెడ్ సాల్ట్స్ M3 అనుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ లెడ్ సాల్ట్స్ మాస్ ఎంత అవుతుంది చూడమ్మా, లెడ్ సాల్ట్స్ ఉన్నప్పుడు మాస్ M3 మైనస్ లెడ్ సాల్ట్స్ లేనప్పుడు మాస్ M2 కాబట్టి M3 నుంచి M2 తీసేస్తే మాస్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ వస్తుంది. సో దీని నుండి మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం ఏం చేసుడుమా, ఇక్కడ లెడ్ సాల్ట్స్ అనేవి హీట్ ను కోల్పోతున్నాయి, లెడ్ సాల్ట్స్ హీట్ ను లూజ్ చేసుకుంటున్నాయి. ఆ హీట్ ను ఏవి గేవెన్ చేసుకుంటున్నాయి, కెలోరీమీటర్ లో ఉన్నటువంటి వాటరు ప్లస్ కెలోరీమీటర్ అనేది ఒక రాగి పాత్ర, కాపర్ వెజల్ అన్న మెటల్ కాబట్టి అది కూడా కొంత హీట్ ను గ్రహించుంటుంది. కాబట్టి హీట్ గెయిన్ బై ద కెలోరీమీటర్ ప్లస్ హీట్ గెయిన్ బై ద వాటర్. సో దాన్ని ఇక్కడ స్టెప్స్ చూడమా, ప్రొసీజర్ ఇదంతా. సో మనం చెప్పినటువంటి ఇదంతా స్కీమాటిక్ డయాగ్రామ్ ఇక్కడ ఒకటి ఉంది చూడమా. సో ఇక్కడ ఇది స్కీమాటిక్ డయాగ్రామ్. సరే ప్రొసీజర్ చూడమా, ఫస్ట్ పాయింట్ చూడమా, మెజర్ ద మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్, మాస్ ఆఫ్ ద
కెలోరీమీటర్ అలాంగ్ విత్ స్టర్రర్ చూడమా m1 grams అనుకుంటాం. నెక్స్ట్ ఏం చెప్పినాం చూడమా ఫిల్ 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్. కెలోరీమీటర్ పాత్ర ఏం చెప్పినాం 1/3 వరకు 1/3 వంతు వరకు నీటితో నింపండి అన్నాం. నీటితో నింపి నీటితో సహా దాని మాస్ను కనుక్కోవాలి. మెజర్ ఇట్స్ మాస్ అండ్ టెంపరేచర్. నీటితో సహా దాని మాస్ కనుక్కుంటే చూడమా మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ నీటితో సహా కిలోమీటర్ ద్రవ్యరాశి m2 grams అవుతుంది. చూడు మా మాస్ ఆఫ్ ద వాటర్ ఇన్ కిలోమీటర్ ఇప్పుడు కిలోమీటర్లో ఉన్న నీటి ద్రవ్యరాశి మాత్రం ఏమవుతుంది m2 - m1 grams అవుతుంది. నెక్స్ట్ మా ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ అండ్ కిలోమీటర్ థర్మామీటర్ తో ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ మెజర్ చేస్తాం. లెట్ ఇట్ బి T1 అనుకున్నాం. నెక్స్ట్ మా టేక్ ఫ్యూ లెడ్ సాల్ట్స్ ఇన్ స్టీమ్ హీటర్. స్టీమ్ హీటర్ లో ఒక లెడ్ సాల్ట్ తీసుకోవాలా. హీట్ అప్ టు 100 degrees 100 degrees సెంటిగ్రేడ్ వరకు ఏమి సీసపు గుండ్లు లెడ్ సాల్ట్స్ హీట్ చేయాలా. లెట్ ద టెంపరేచర్ బి లెడ్ సాల్ట్స్ యొక్క టెంపరేచర్ T2 అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి మా ట్రాన్స్ఫర్ ద హాట్ లెడ్ సాల్ట్స్ క్విక్లీ ఇంటూ కెలోరీమీటర్ వితౌట్ లెడ్ హీట్ లాస్ మా. ఆ లెడ్ సాల్ట్స్ ఏం చేయాలి వెంటనే కెలోరీమీటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ సెటిల్స్ అట్ ద సర్టన్ టెంపరేచర్. సో కొంతకాలం తర్వాత ఏమవుతాయి లెడ్ సాల్ట్స్ అండ్ కిలోమీటర్ లో ఉన్న వాటర్ ఏమవుతుంది థర్మల్ ఈక్విలిబ్రియం లేక వస్తాయి. ఆ టెంపరేచర్ ను T3 అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మా ఫైండ్ ద మాస్ ఆఫ్ ద కాంటెంట్స్. కిలోమీటర్ లో ఉన్న వాటర్ కిలోమీటర్ ప్లస్ లెడ్ సాల్ట్స్ కలిపి మాస్ కనుక్కుంటే అది m3 అవుతుంది. అంటే నీరు సీసపు గుళ్ళతో సహా కిలోమీటర్ ద్రవ్యరాశి m3 అనుకుంటాం. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద లెడ్ సాల్ట్స్ ఏమవుతుంది మా m3 సీసపు గుళ్ళ ద్రవ్యరాశి m3 - m2 అవుతుంది. నెక్స్ట్ మా లెట్ మా SL అనేది సీసపు గుండ్ల యొక్క విశిష్టోష్ణము, SW నీటి యొక్క విశిష్టోష్ణము, SC అనేది కెలోరీమీటర్ యొక్క విశిష్టోష్ణం. SL, SW అండ్ SC ఆర్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ లెడ్ సాల్ట్స్, వాటర్ అండ్ కిలోమీటర్ రెస్పెక్టివ్లీ. వరుసగా SL అనేది సీసపు గుండ్ల యొక్క విశిష్టోష్ణము, SW అనేది నీటి యొక్క విశిష్టోష్ణము, SC కిలోమీటర్ యొక్క విశిష్టోష్ణం అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది మా అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్స్ ఏమవుతుంది మా హీట్ లాస్ట్ బై హాట్ సాలిడ్ మీన్స్ హీట్ లాస్ట్ బై లెడ్ సాల్ట్స్. సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం మా హీట్ గెయిన్డ్ బై కిలోమీటర్ ప్లస్ హీట్ గెయిన్డ్ బై వాటర్. చూడమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది మా ఏమి సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ గ్రహించిన ఉష్ణము ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణానికి సమానము. నెక్స్ట్ ఉష్ణానికి ఫార్ములా మీకు ఈజ్ ఈక్వల్ టు MS delta T ప్రకారం రాస్తే ఏమవుతుంది మా లెడ్ సాల్ట్స్ యొక్క కోల్పోయిన ఉష్ణాన్ని దాని యొక్క ద్రవ్యరాశి మా మాస్ m3 - m2 ఇంటూ SL ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 - T3 అవుతుంది మా. దట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కిలోమీటర్ మా కిలోమీటర్ మాస్ m1 అనమాట. దాని యొక్క స్పెసిఫిక్ SC అనమాట. కిలోమీటర్ లో హీట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత T3 - T1 అవుతుంది మా ప్లస్ హీట్ గెయిన్డ్ బై వాటర్ మా వాటర్ యొక్క మాస్ m3 - m1 వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ SW చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇనిషియల్ గా T1 ఉన్నింది లెడ్ సాల్ట్స్ వేయడం వల్ల T3 పెరిగింది కాబట్టి T3 - T1 రాస్తాము. సో ఇందులో మనకు కావాల్సింది ఏమి SL మా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్ సీసపు గుళ్ళ స్పెసిఫిక్ విశిష్టోష్ణం కావాలా. SL అనే పదం ఈ వైపు ఉంచి ఇవి ఆ వైపు పంపిస్తే ఏమవుతుంది చూడు మా we get the formula for specific heat of lead salts or specific heat of given solid. S is equal to m1 SC plus m2 minus m1 into SW into T3 minus T1 by m3 minus m2 into T2 minus T3. So final ga ఈ ఫార్ములాను ఉపయోగించి we can find the స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ సాలిడ్. ఇచ్చిన ఘన వస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనడానికి ఫార్ములా ఏమంటే సో SL is equal to m1 into SC plus m2 minus m1 into SW into T3 minus T1 by m3 minus m2 into T2 minus T3 అనమాట. సో ఇక్కడ మనం knowing the specific heats capacities of calorimeter and water. calorimeter యొక్క విశిష్టోష్ణము వాటర్ యొక్క
విశిష్టోష్ణాలు మనకు తెలిస్తే M1, M2, M3లు T1, T2, T3లు తెలుసు. ఇక్కడ ప్రయోగపూర్వకంగా తెలుసు కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ సాలిడ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I wish you all the best. Please like, share and subscribe to my channel. I request you to like, share and subscribe to my channel. Don't forget to subscribe.